ప్రజెంట్ సికింద్రాబాద్ సంబంధించి కాన్స్టిట్యున్సీలో బీజేపీ కిషన్ రెడ్డి గారు ఉన్నారు. గెలుస్తారు, కంపల్సరీ గెలుస్తారు. ఎందుకంటే బీజేపీకి కంచుకోట ఎంపీ ఎలక్షన్ కంచుకోట ఎప్పుడు దత్తాత్రేయ నుంచి ఇప్పటి వరకు బీజేపీ వస్తుంది. కంపల్సరీ కిషన్ రెడ్డి గారు కంపల్సరీ వస్తాడు. నేను ఉండేది పద్మనాభంలో మా బీజేపీ క్యాండిడేట్ చనిపోతే దత్తాత్రేయ కిషన్ రెడ్డి గారు వచ్చారు, హెల్ప్ చేశారు, డబ్బులు ఇచ్చారు, పోయారు. చాలా బాగా చేశారు. మా సైడ్ మాత్రం బాగానే చేస్తుంది. కాంగ్రెస్ వచ్చి హామీలు ఇచ్చింది ఇస్తుంది, వాళ్ళది ఇచ్చేది వాళ్ళు చేసుకుంటారు, మనం చేసుకునేది మనం చేసుకుంటాం అంతే. ఎందుకంటే ఒక ప్రభుత్వం పోతే ఇంకో ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు మొన్న ఒకప్పుడు తెలుగుదేశం ఉండే ఏపీకి సంబంధించి వీళ్ళంతా తెలుగుదేశం మనుషులు అంతా. అక్కడి నుంచి ఏదో ఆయన చేస్తాడు అనేసి తెలంగాణ ఇచ్చింది, కానీ ఆయన ఏం చేయలేకపోయాడు. కిషన్ రెడ్డి లాంటి లోకల్ నేత ఢిల్లీలో మంత్రిగా ఉంటే ఎక్కువ మేలు జరుగుతుంది. హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు చేసిండు, ఇప్పుడు కల్చరల్ మినిస్టర్ ఉన్నప్పుడు చేస్తున్నాడు కూడా, చేస్తాడు కూడా. ఆయన కంపల్సరీ ఉన్న పార్టీలోకి జంప్ అయ్యే విధానం లాంటి నేతలు అవసరం లేదు. అలాంటి ఇప్పుడు ఏమంటారు టీఆర్ఎస్ నుంచి చాలామంది వస్తుంది కదా కాంగ్రెస్, అలాంటి రావద్దు. ఉంటే ఒకటే పట్టు మీద ఉన్నారు. కిషన్ రెడ్డి అలాంటి మనిషి. టీఆర్ఎస్గా మార్చి ఎక్కువ ఉపయోగించుకొని బోల్తా పడ్డారు. ఇప్పటికైనా కారుకి అంత సీను ఉందా? లేదు. ఆల్రెడీ పేపర్ చూసినా కారు కార్ఖానాకు పోయిందంట, తిరిగి రాదంట అంతే. 100 రోజుల్లో హామీలు అని మోసం చేసిన కాంగ్రెస్ ఎంపీ ఎలక్షన్స్లో ఓట్లు పడతాయంటారా? వాళ్ళకి పడుతుంది. ఈ సికింద్రాబాద్ మాత్రం కంపల్సరీ బీజేపీ వస్తుంది పక్కా. చెప్పండి. సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి బీజేపీ కిషన్ రెడ్డి గారు నిలబడుతున్నారు. 100% వస్తాడండి బీజేపీ, తప్పకుండా వస్తాడు. సెంటర్లో కూడా 100%, 400 సీట్స్ పక్కా, సింగిల్ డిజిట్. అభివృద్ధి అంటే మీరు గత 10 సంవత్సరాల నుంచి చూసుకోండి. మీకు ఏదైనా కానీ ఆర్టికల్ 370 కానీ, మన ట్రిపుల్ తలాక్ అయినా కానీ, అయోధ్యల రామాయణమైనా కానీ, ఎనీవన్ ఆర్మీలో చూడండి. ఒకప్పుడు ఆర్మీలో అంటే అడక తింటుండే మనం, ఇప్పుడు మనకు టచ్ చేయాలంటే ఎన్నికోలు భయపడుతుండు. ఒకటి పాకిస్తాన్, ఒకటి చైనావాడు. ఇక దాని గురించి మీకు ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడే ఎంపీ కాబట్టి మళ్ళీ గెలిస్తే పెండింగ్ పనులు పూర్తి 100% అవుతాయండి. ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అవుతుంది, నెక్స్ట్ ఎయిర్పోర్ట్ అది, అవునా కదా. చెల్లపల్లి చూడండి, చెల్లపల్లి ఇంకా మంచిగా అవుతుంది. లింగంపల్లి ఉన్నది, ఇట్లా చాలా స్టేషన్లు మంచిగా అవుతుంది, అభివృద్ధి కూడా చెందుతుంది. కిషన్ రెడ్డి లాంటి లోకల్ నేత కిషన్ రెడ్డి లాంటి లోకల్ నేత ఢిల్లీలో కేంద్ర మంత్రిగా ఉంటే ఎక్కువ మేలు జరుగుతుంది. ఎందుకంటే సాఫ్ట్ మనిషి, ఎప్పుడు పిలిచినా వస్తాడు. ఇప్పుడు బండి సంజయ్ పెట్టిన అనుకుంటే కొంచెం రఫ్ ఉంటాడు, అట్లానే. ఓవరాల్గా సెంటర్లో అయితే 100% బీజేపీ. జై శ్రీరామ్. రుణాలు ఇచ్చేంత వరకు మీద పడతారు, ఇచ్చినాక మాఫీ అంటారు. మాయమాటలు చెప్తే నమ్ముతారు, మోసపోయి ఏడుస్తారు. చూడు, ఇదే శివరాకరి. వచ్చే వారం ఇల్లు జప్తు చేసుడే. మనం మోసపోయినమే కౌసల్య. గత ప్రభుత్వం కారు వేసుకొచ్చి రుణమాఫీ చేస్తారని చెప్పి మోసం చేసిపోయా. ఈసారి గెలిచిన వాళ్ళు మొండి చేసి చూపెట్టే. అయినా మనం ఏమన్నా వాళ్ళని కాళ్ళ దిప్పమంటిమా, లేక వాళ్ళ చేతిలో ఊరేగిమంటిమా? బ్యాంకు రుణం మొత్తం మాఫీ అంటిరి, పెట్టుబడి సాయం 15,000 అంటిరి, కూలీలకు కూడా 12,000 అంటిరి, మద్దతు ధర మీద బోనస్ 500 అంటిరి. ఏది తీరకపోయా, ఎట్లా సచ్చేది? మనకిప్పుడు కావాల్సింది ఇట్లా అబద్ధాలు చెప్పి మోసం చేసేటోళ్ళు కాదు, మాట చెప్పిండంటే గ్యారంటీగా చేసే మోడీ. ఈసారి మాకు మోదీనే గ్యారంటీ. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.